పిల్లలు వస్తారు చూడాలి. వద్దు, వాళ్ళు నిద్రపోతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తే మీ మీద గౌరవం కూడా పోతుంది. పడుకోండి. మీతో ఆ మాట చెప్పాలి. సంచిదాన్ని చూడడానికి వస్తున్నారు. ఎవరికి? పెంచుకోవడానికి. పెంచుకోవడానికి? అవును, బాగా ఆలోచించే పిల్లల్ని పెంపకం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. పిల్లల పెంపకానికి నా సంవత్సరం వచ్చింది. నేను ఒప్పుకోను. ఎవరిని వస్తే చంపేస్తాను. చెప్పేది వినండి. ఎవరి లేకపోతే నేనే లేదు చెబుతాను. నేనేమన్నా తక్కువనుకున్నావా లేదా పిల్లలు పోషించాలనుకున్నావా లేదా పోషించాలనుకున్నావా? మీరేం చేయలేరని చెప్తున్నాను. ఈ నేలలో ఏనాడైనా వాళ్ళు సరిగా బడికి వెళ్లారా, చదువుతున్నారని ఒక్కసారైనా కనుక్కున్నారా? తండ్రిగా ఇదేనా మీ బాధ్యత? నిన్న కాకుండా చిన్నదాన్ని చూసుకోమని కాసేపు బయటకు పెడితే దాని మానాన్ని దాన్ని వదిలేసి పీకలు దాటి తాగి పడుకున్నారు. సరైన టైంకి నేను రాకపోతే దాని గతి ఏమయ్యేది? ఇదేనా నీ పెంపకం? ఇదేనా తండ్రిగా నువ్వు చేయాల్సిన పని? బాధ కలిగినప్పుడల్లా 4 చుక్కలు భ్రాంతి తాగడం కాదు బాధ్యత. వాళ్ళని నీకు అప్పగిస్తే ఆలనా పాలనా లేని ముష్టి విధవుల్లా తయారు చేస్తాం. వాళ్ళ అనాథుల్లా తిరగడం నేను ఊహించడం లేదు. బాధపడుతున్నావా మోహన్? నేనన్నది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీకు పిల్లల మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళని చూడవని కాదు, ఏ విషయం సీరియస్ గా తీసుకోవు. అసలు నీ గురించి నువ్వే పట్టించుకోవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలు ఎక్కడున్నా మనం కోరుకోవాల్సింది సుఖంగా హాయిగా ఉండడమే. ఆ బొమ్మలు కూడా ఈ బాక్స్ లో పెట్టి సర్ది తీసురా. ఒక్క నిమిషం. పర్వాలేదు, వీటి మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడే వస్తాను. బాబుని తెస్తాను. అలాగే. కృష్ణ, రాజేష్ విన్నారండి? మీరేం దిగులు పెట్టుకోకండి. నిన్ను మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకొని పెంచుకుంటాం. కృష్ణ, కొత్త అమ్మా నాన్న వచ్చారు. టాటా చెప్పండి. నవ్వుతూ చెప్పాలి. చెప్పండి. చల్లగా ఉండాల్సిందా? బాబుని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడానికి రావచ్చు బాబు. వెళ్ళొస్తాండి. ఉంగా ఉంగా
సంగీతమై మా ఇల్లు పాడింది సంతోషం సంగీతమై మా ఇల్లు పాడింది కొత్తమ్మ నన్ను ఎలా చూసుకుంటారో ఏమోరా కొత్త అమ్మా నన్ను బాగానే చూసుకుంటారు పాత నాన్నలాగే ఉన్నారు మీరు పడుకోండి అక్క దేవుడు అమ్మని ఎప్పుడు తీసుకెళ్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ చెప్పేప్పుడు నువ్వు ఉన్నావుగా దేవుడు మంచోడు కాదు తప్పు దేవుని అలా అనకూడదు పడుకోండి భయంగా ఉంది నా దగ్గర నిద్రపోదు కానీ అమ్మాయికి ఎలా ఉందమ్మా? ఏమైందండి? చూడండి మోహన్ మీరు చేసింది ఏమీ బాగోలేదు. నేనేం చేశానండి? ఏం చేశారా? చెయ్యాల్సిందంతా మీరే చేశారు. 1 2 3 4 వీళ్ళే కాకుండా 5వ బిడ్డ కూడా తండ్రి కాబోతున్నారు. ఇంతే కదా, మంచి వార్తే కదమ్మా. ఇంకా ఏమైందో అని హడలు తెచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి మోహన్ చదువుకున్నవారు అన్నీ తెలిసినవారు ఇకనైనా నా మాట విని ఆపరేషన్ చేయించండి. నేను మాత్రం అందుకు ఒప్పుకోను. అంకుల్ మీరు కూడా? అవునమ్మా, నన్ను ఒక సనాతనవాది అనుకో, మూర్ఖుని అనుకో, చాదస్సుని అనుకో, ఏమైనా అనుకో, నేను మాత్రం చస్తే ఒప్పుకోను. ఇంటి నిండా కళకళలాడుతూ పిల్లలు ఉంటాయి కదమ్మా, ఆనందం. గుమ్మడి పడల్లా ఎంతమంది పిల్లలు ఎత్తుకున్నా ఆనందంగా ఉంటుందని సామెతే ఉంది. కరెక్ట్. మనం ఏం చెప్పగలం? శ్రీకృష్ణుడు 8వ సంతానం, రవీంద్రనాథ్ ఠాగూర్ 14వ సంతానం. ఎవరు ఏమవుతారో మనం ఏం చెప్పలేమమ్మా. అంకుల్ మారే పద్ధతులతో మనం కూడా మారాలి కదా. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ విషయంలో మాత్రం నా అభిప్రాయం మారదు. దర్శనం మార్చుకోవద్దు మామగారు, మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని? మిషన్ చెరగొడుతున్నా. మిస్టర్, ఇంకోసారి గనక నువ్వు ఇలా చేశావంటే నిన్ను క్షమించేది లేదు. ఒకేసారి డిస్మిస్ చేస్తాను. బీ కేర్ఫుల్. సేట్జీ, తీరుస్తాం అని చెప్పేది కదా అప్పంటే. ఇది ఎప్పుడూ చెప్పే మాటే కదండి. అవును, నీ దగ్గర అప్పు దేనికోసం తీసుకున్నాను? నేతి బీరకాయలో నెయ్యి తీస్తామని. ఓహో, ఆ ఫ్యాక్టరీ కోసమా నీ దగ్గర అప్పు తీసుకుంది? ఆ ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ప్రస్తుతం నేతి బీరకాయల నుంచి పిప్పి బయటకు వచ్చింది. నెయ్యి రావాలంటే 1 లక్ష ఖర్చు అవుతుంది. ఆ 1 లక్ష సర్దావంటే మొత్తం 3 లక్షలు తీర్చేస్తా. సేట్జీ, నా పేరేమిటి? రావు అప్పారావు. నా పేరులోనే 2 రావులు ఉన్నాయి. ఇంకా అప్పాలు వస్తుందయ్యా. ఇది ఏమిటో తెలుసా? తెల్లకాగితం కాదు, నాది ఆత్మహత్య అవుతారు. నీకు హప్పు ఇచ్చి నేను హప్పుల పాలై పరేషానై చచ్చిపోతూ ఉన్నాను అని, నాది సావుకి కారణం మీది అని రాసి సంతకం కూడా చేసిన. ఆహా, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. నన్ను పోలీసులు పట్టుకెళ్తారు, జైలులో పెడతారు, అంతేగా? చాలా తెలివిగలవాడివయ్యా. ఇదేమిటో తెలుసా? సమయానికి నువ్వు అప్పు ఇవ్వనందువల్ల నాకు వ్యాపారంలో నష్టం వచ్చి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి కారణం సేట్ రామ్లాల్ జీ అని రాసింది. మీరు ఆత్మహత్య చేసుకుంటారా? చచ్చినా చేసుకోను. ఇక్కడెవరికి కనిపించకుండా 1 నెల రోజుల పాటు అలా కాశ్మీర్ వెళ్ళి వస్తాను. ఈలోగా పోలీసులు నీ బాడీతో కబాడీ ఆడుకుంటారు. మరి పోలీసులకు నీ బాడీయే ఇస్తావో, నాకు 1 లక్ష ఇస్తావో అది నువ్వు తెలుసుకో. ఉన్న పళ్ళంగా 1 లక్ష తెమ్మంటే ఎక్కడి నుంచి తేను రావు సార్? వద్దు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇస్తానంటే చాలు. కరాపు నువ్వు కారు దగ్గర. ఏ సార్? ముందు దగ్గర. ఏమైంది సార్? కారుపై బానే ఉందిగా. పెట్రోల్కి డబ్బులు ఎవరుస్తాడరా? నీ బాబా, నీ తాత. ముందు చెప్పించే పై. నువ్వు వెళ్ళు. ఎందుకంటే తలుపులైనా దబదబా బాస్తారు? బెల్ కొట్టొచ్చుగా. ఏంటి బెల్లా? సర్లే, కరెంట్ బిల్ ఎవరు కడతాడు? నీ బాబా, నీ తాత. ఆహా, బాగా ఆదా చేద్దామని. ఎవరి కోసం?
మనకేమన్నా పిల్ల చెల్లా? కనీసం కట్టుకోవడానికి మంచి చీరలైనా కొనరు. ఒక అచ్చుట లేదు, ముచ్చుట లేదు. ఎందుకు ఈ పాడు బ్రతుకు? అయినా అనుకోవడం ఎందుకులేండి. మీకు పిల్లలు పుట్టరని డాక్టర్ ఎప్పుడూ చెప్పారుగా. ఇదిగో మాటి మాటికి నాకు పిల్లలు పుట్టరు అని నువ్వేం దెప్పడు అక్కర్లా. నీకు అన్యాయం జరిగింది కాదన్ను. అయినా పిల్లలు లేరనే గానీ మనకి ఇప్పుడేం తక్కువ చెప్పు. నా బాధ మీకేం తెలుసు? ఏ పెళ్లికి పేరెంటానికి వెళ్ళినా నలుగురు నన్ను చూసి గొడ్రాలని గుసగుసలాడుకుంటున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, రామాలయం వీధిలో జయమ్మ గారని ఉన్నారట. ఆవిడ ఆరోగ్యం బాగోలేక తన పిల్లల్ని దత్తతకిస్తున్నారని తెలిసింది. మనం ఒక బాబుని దత్తత తీసుకుందామండి. కాదనకండి. అలాగే. మిస్టర్, ఏమిటిది? నీకు ఎన్నిసార్లు చెప్పాను? విష్ణుతో పాటు చేశాను. నేను డిస్మిస్ చేస్తున్నాను. మాట వినిపించుకోండి సార్. ఏం చెప్పండి. నన్ను ఉద్యోగంలో తీసేయకండి సార్, ప్లీజ్. ఏమింది? నాకు ఉద్యోగం పోయింది. అది పోతే ఇంకోటి చూసుకోవచ్చులే. బాధపడకు. ఇవాళ కృష్ణని చూడడానికి వచ్చారు. వాళ్ళు పెంచుకుంటామన్నారు. చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ప్రేమగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. మీరు కూడా సరేనంటే కృష్ణని ఇచ్చేయచ్చు. ఆలోచించకండి, దయచేసి ఒప్పుకోండి. పెళ్లిగానే పిల్లల్ని మేడ మీదకి నీ గదిలోకి రమ్మంటావా? తప్పేముంది? మేడం మీద పడుతున్నాను. అయితే మాత్రం నీ గదిలోకి రమ్మంటావా? ఏంటి గోళ? అది కాదు మామగారు, వీడు మీ అమ్మాయిని మేడ మీద గదిలోకి రమ్మంటున్నాడు. మనకు తెలిసిన అబ్బాయి